కాసుల కక్కుర్తి. రెవెన్యూ అధికారి మారుతున్న ప్రతిసారి ఫిర్యాదు. పొలం తమది కాదని తెలిసిన అధికార పార్టీ నేతలతో బెదిరింపులు. రెవెన్యూ అధికారులు విచారణలో వెల్లడి. హుస్సేన్ రెడ్డి హక్కుదారునిగా పేర్కొంటున్న రెవెన్యూ అధికారులు, కానీ అదే వేధింపులు, బెదిరింపులు. కాసుల కోసం అధికార నేత కక్కుర్తి అధికారులను బెంబేలెత్తిస్తోంది. అధికార పార్టీ నేతకు నచ్చినట్లు చేస్తేనే న్యాయం, లేదంటే బెదిరింపులు అనే విధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతుంది. రెవెన్యూ అధికారులు మారిన ప్రతి సమయంలో తమదంటూ ఫిర్యాదు చేయించడం, డబ్బుల కోసం డిమాండ్ చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన హుస్సేన్ రెడ్డికి సర్వే నంబర్ 34/3Bలో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి గత కొన్ని సంవత్సరాలుగా భూమికి సంబంధించిన రికార్డులు, పట్టా, పాస్బుక్ 1Bలు ఉన్నాయి. ఇది నాకు ఇచ్చిన డీ పట్టా 2005లో డీ పట్టా ఇచ్చారయ్యా. ఈ బుక్ ఇదేగా, ఈ బుక్ ఇది అడంగలయ్యా. ఇది 1B అయ్యా. అయితే గతంలో 40 సంవత్సరాల క్రితం షికామణి అనే వ్యక్తి విక్రయించాడు. ఆ పొలం తమదేనంటూ షికామణి వంశీయులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయించడం పరిపాటిగా మారింది. విచారణ జరిపిన ప్రతిసారి రెవెన్యూ అధికారులు పొలంకు సంబంధించి రికార్డులను పరిశీలించి పొలం హుస్సేన్ రెడ్డికి చెందిందిగా చెప్పడం జరిగేది. కేవలం డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ తప్పుడు ఫిర్యాదు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఆ పొలం విషయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మరియు భర్త భార్గవరాం జోక్యం చేసుకుని అధికారులతో ఒత్తిడి తెప్పించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు అధికారులతో ఒత్తిడి, మరొక వైపు బెదిరింపులతో 40 లక్షలు డిమాండ్ చేయడం కలకలం రేపింది. గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతు హుస్సేన్ రెడ్డి నుంచి అధిక మొత్తంలో 40 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేసుకోవాలని ప్రయత్నించడం చర్చనీయంగా మారింది. రెవెన్యూ అధికారులపై అధికార నేత ఒత్తిడి ఉండడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. దీంతో బాధితుడు హుస్సేన్ రెడ్డి తమకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్లను చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు. చింతకాల పుల్లగాంచి కదా అది 1990 తీసుకున్నారంటే ఆ రకంగా చింతగా పుల్లగా చెడిపోవాలి కదా సార్. పుల్లన్నకు ఆ రోజుడికి ఆయనకి ఎంత ఉన్నదో తెలుసు. మీ నుంచి ఆయన కొన్నాడు. ఆయన ఆ రోజుడికి 1974 ఆయన ఎంత ఆసామో మాకు తెలియదు. ఆయన ఆసామి నుంచి తీసిచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ల్యాండ్ తెచ్చుతారు. ఎవరికి అమ్మినాడు? సాయిబుల్ మరి అమ్మినాడు. ఇంకా అమ్మినాక ఇంకా మళ్ళీ ఎట్టు వస్తుంది? ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు అమ్మిన వాళ్ళు ఉంటారు కదా, మేము ఉంటాము. చింతకాల పుల్లగా కాంచి శ్రీకాకుళం కాంచి తీసుకున్నారా లేదని కూడా చూడాలి. కరెక్ట్ కాదు. 1994 రిజిస్టర్ ఇది. సరే, వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మేము ఏం చేయమంటారు చెప్పండి మీరే. మేమేం చేయాలో వాళ్ళ రిజిస్టర్ ఉండాలి. రిజిస్టర్ కొత్తలు మాకు జరగలేదు. సీలింగ్ భూమి అని మీరు అంటున్నారు. వాళ్ళు చెప్తాన్నారు, మాకు లేదు. నేను చెప్పేది ఏం కాదయ్యా. నువ్వు నీకేం చెప్తారా? నీకేం రైట్ ఉంటే నువ్వు కోర్టుకు వెళ్ళు, ఆయన కోర్టుకు వెళ్ళు. మాకు సంబంధం లేదు. మేము ఎంతవరకు ఏం చెప్తున్నాము? కోర్టు నువ్వు కొలత అడిగినా కొలత జరగలేదంటే వాళ్ళు ఎవడైతే అనుభవం ఉంటాడు అది నాదని రాడు. వానికి కాగితాలు వాడు చూపించాడు. నీకున్న కాగితాలు ఎప్పుడో 1940-30 తీసుకొచ్చి మాగంటే ఎవడో ఒప్పుకోడదాను. ఈ 100 సంవత్సరాల నుంచి ఏం చేసావు? 70 సంవత్సరాల నుంచి నువ్వు మరి ఇంకా మా పరిస్థితి బాగా నీ పరిస్థితి 70 సంవత్సరాలకి ఏం బాగలేకుండా ఉంటుందా? నువ్వు మాట్లాడడం నేనేదో మాట్లాడుతున్నాను. కోర్టుకు ఫైట్ చేసుకోపోయా బాబు. కోర్టుకు వెళ్ళి హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.